చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ అండి. కోటిరెడ్డి గారు, మొదటి నుంచి కూడా అవే అబద్ధాలు, ఇంకా అవే అబద్ధాలు. మరి ఇవాళ గవర్నర్ ప్రసంగంలో కూడా అవే అబద్ధాలు. మరి ఇది ఎటువంటి ఇండికేషన్ ఇస్తుంది? అంటే మేము ఇప్పటివరకు మారలేదు, 15 నెలలు అయింది కానీ మేము మారలేదు, మారబోమని ఏమైనా సంకేతాలు ఇస్తున్నట్టు భావించాల్సిన అవసరం ఉందా? టుడేస్ గవర్నర్స్ స్పీచ్ అట్ అసెంబ్లీ హాల్ విచ్ ఇస్ నథింగ్ బట్ స్పీచ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. వారు చేసినటువంటి ప్రసంగం ప్రభుత్వం రాసిస్తే వారు మాట్లాడినట్టుగానే ఉంది తప్ప వారు స్వతహాగా తెలంగాణ సమాజానికి ఏదైతే గవర్నర్ హోదాలో చెప్పవలసినట్టుగా లేదు. వారు చెప్పినారు పేరా నెంబర్ 3 ఆఫ్ స్పీచ్ ఆఫ్ ది గవర్నర్, మహాత్మా గాంధీ గారి మాటల్ని వాళ్ళు కోట్ చేసినారు. గౌరవప్రదమైనటువంటి వ్యవస్థను ఉంచాలని, న్యాయాన్ని అందరికీ సమబాలలో అందించాలని చెప్పినారు. ఎట్ ది జంక్షన్ కొండారెడ్డిపల్లి విచ్ ఈస్ నేటివ్ విలేజ్ ఆఫ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్, ది ఇన్సిడెంట్ వాజ్ టేకెన్ ప్లేస్ at about months ago. There one Sai Reddy who was ex-sarpanch of that village who committed suicide. Yes. At the time of commission of suicide, he written a death note in which who stated, brothers of Honorable Chief Minister are responsible for the commission of a suicide. Yes. నెలల తరబడి దాటిపోయింది. కేసు ఇన్వెస్టిగేషన్ ఏ స్థాయిలో ఉందో అనేటువంటిది ఇప్పటివరకు ఇక్కడ కూడా బయట ప్రపంచానికి తెలియనియటం లేదు. మరి ఈ ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా చేస్తుంది? రాక్షస పాలనను తలపిస్తుంది, అరాచక పాలన నడుస్తుంది. ఒక దిక్కు పోలీసు వేధింపులు, ఒక దిక్కు అణచివేత కార్యక్రమాలు తప్ప ఈ ప్రభుత్వం 15 నెలల కాలంలో మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు చేసినటువంటిది ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేరు ఈ ప్రభుత్వ పాలన పట్ల అనేటువంటిది నా అభిప్రాయం. అంటే రుణమాఫీ పూర్తి చేసినామని చెప్పుకోగానే అయిపోయిందా? రైతు భరోసా ఇచ్చేసినామని చెప్పుకోగానే అయిపోయిందా? మరి రైతులు ఎందుకు 480 మంది రైతులు ఎందుకు 15 నెలల కాలంలో ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది? మరి దాన్ని నివారించడానికి ఏమైనా చర్యలు తీసుకుంటామని ఏమైనా ఒక మాట ఏదైనా ఉంటుందా అంటే ఏమీ లేని పరిస్థితి. ఇట్ ఇస్ ట్రూ దట్ 480 రైతు ఆత్మహత్యలు జరిగినాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వ వైఫల్యమే. ఎన్నికలకు ముందు ఆనాడు పిసిసి హోదాలో, పిసిసి అధ్యక్షుని హోదాలో నేడు ముఖ్యమంత్రి గారు ఆచరణకు సాధ్యంగా అన్నటువంటి హామీలను ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను నెరవేర్చకపోగా వ్యవసాయ రంగం నిర్వీర్యమైంది. రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి ఎన్నికల హామీలో ఇచ్చినారు, మేనిఫెస్టోలో పెట్టినారు. డిసెంబర్ 9వ తేదీన నేను రాగానే మొట్టమొదటి సంతకం రైతు రుణమాఫీ మీద పెడతాను అని చెప్పినారు. ఎవరైనా ఇప్పటి వరకు బ్యాంకులలో అప్పు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు పోయి తీసుకోండి, డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను రుణమాఫీ చేస్తానని చెప్పి వారు అనౌన్స్ చేయడం జరిగింది. రైట్, అమాయక రైతాంగం అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ అయితే ఏమని చెప్పి అప్పటి వరకు బ్యాంకులలో అప్పు లేనటువంటి వాళ్ళు సైతం ఒక కుటుంబంలో 4గురికి అర్హత ఉంటే 4/4 2 లక్షలు 8 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. కానీ డిసెంబర్ 9 పోయింది. ఆ తర్వాత 100 రోజులు వారంతటా వారే గడువు విధించుకున్నారు. 100 రోజులలో మొత్తం పూర్తి చేస్తా అని 100 రోజులలో పూర్తి చేయలేకపోగా మళ్ళీ ఆగస్టు 15 అనేటువంటిది ఒక డేట్ పెట్టుకుని ఆయన, కానీ 100వ రోజు కూడా హామీలు అమలు చేసినామని అని కూడా చెప్పుకున్నారు. దట్ ఇస్ ఫాల్స్. ఆగస్టు 15వ తేదీ వరకు నేను పూర్తి చేస్తాను ఈ రుణమాఫీ అన్నారు. ఆగస్టు 15 వరకు కూడా పూర్తి చేయక ఈ ప్రభుత్వం విఫలమైంది. తిరిగి మళ్ళీ ఏ ప్రాంతానికి పోయినప్పుడు ఆ ప్రాంతంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఓట్లు పెట్టుకున్నాడు. దేవుని తోడు నేను ఏదో చేస్తాను ఆగస్టు 15 కానీ ఈ విధంగా చెప్పి ఎక్కడ అమలు చేయలేదు. ఆ రోజు నాటికి అతను అధికారంలోకి వచ్చే నాటికి నిజంగానే రైతు రుణమాఫీ కావాల్సినటువంటి మొత్తం డబ్బు 49,600 కోట్ల రూపాయలు. ఈరోజు వారు గవర్నర్ స్పీచ్లో మేము రైతు రుణమాఫీ చేసినామని చెప్పుకోవడానికి 20,000 కోట్లు మాత్రమే చెల్లించినట్టుగా వారు చెప్పినారు. కానీ ఆ రోజు నాటికి అవసరం ఉన్నటువంటి మొత్తం డబ్బు
రైతు రుణమాఫీ 2 లక్షలకు అవసరం ఉన్న కాడికి అవుట్ స్టాండింగ్ కనుక మనం లెక్కలు చూసినప్పుడు 49,600 కోట్లు రైతు రుణమాఫీకి ఈ తెలంగాణ రాష్ట్రంలో అవసరం పడ్డది. అంటే 20,000 కోట్లు ఇచ్చి రైతు రుణమాఫీ చేసినాం అనేది ఎంతవరకు కరెక్ట్? అది నాట్ ఈవెన్ 50%. వాడు ఇప్పుడు కూడా తప్పుడు మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెడుతున్నారు, తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తున్నారు. రుణమాఫీ అవుతుందనే మాటలు నమ్మే మేము అప్పులు తెచ్చుకున్నాము, అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నామని వందల మంది రైతులు. ఇన్ అడిషన్ టు దట్ 2 లక్షలకు పైన ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు అవి కట్టండి, మీరు కట్టిన తర్వాత మేము 2 లక్షలు మేము వేస్తామన్నారు. వాళ్ళు మళ్ళీ దానికి అప్పులు తెచ్చి 2 లక్షల పైన ఉన్నటువంటి వాటిని కూడా అక్కడనో ఇట్నో అప్పు తెచ్చి కట్టినారు. ఈరోజు రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది సెన్సిటివ్ ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నీకు 15 నెలల కాలంలో 480 రైతు ఆత్మహత్యలు అంటే ఇంతకన్నా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పడానికి వేరే ఏం అవసరం ఉన్నది? బ్యాంకులో కూర్చొని ఆత్మహత్య చేసుకున్న దారుణమైన ఉన్నది. మేము ఆ గ్రామానికి కూడా నేను పర్సనల్గా మై సెల్ఫ్ విజిటర్ దట్ పర్టికులర్ ప్లేస్. బ్యాంక్ కాడిపోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. బ్యాంక్ వాళ్ళు ఇంటికి వస్తే ఇతను పోయి బ్యాంక్ దగ్గర పోయి అక్కడనే, ఐ థింక్ అది ఆదిలాబాద్ అనుకుంటా, ఆదిలాబాద్లో ఐ విజిటర్ దట్ పర్టికులర్ ప్లేస్ అండ్ ఐ విజిటర్ దట్ హౌస్. ఆ కుటుంబ సభ్యులను కూడా మేము పరామర్శించినాం పార్టీ పక్షాన పోయి. అంటే ఒకవైపు ఇటువంటి పరిస్థితులు నెలకొనేలా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. పూర్తి పరిపాలన వైఫల్యం వల్లనే ఇటువంటి దుస్థితి వచ్చిందనేది 100% చాలా క్లియర్. ఇంకొక వైపు మిగతా అనేక వర్గాలు, ప్రధానంగా రీసెంట్గా హాట్ టాపిక్ అయింది ఏంటంటే కమిషన్, 20% కమిషన్కి సంబంధించి. దీంతో విపరీతమైన వేధింపులు వస్తున్నాయి. సో ఎక్కడ పనులు చేసుకోలేకపోతున్నాం అంటే రియల్ ఎస్టేట్లో ఆయనకి చాలా పట్టు ఉన్నది కాబట్టి ఆ రంగాన్ని ఎక్కడో దూసుకుపోయేటట్టు చేస్తారేమోనని వాళ్ళు కూడా ఆశపడ్డ సందర్భంగాని రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్న స్థితి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి అనేది జరుగుతున్న చర్చ ప్రధానంగా. అండ్ కమిషన్స్కి సంబంధించి కూడా ఏమైనా చేస్తారో, ఏమైనా చర్యలు ఉంటాయా, లేదు మేము పారదర్శకంగా ఉంటాం, అవినీతి లేకుండా పరిపాలన చేస్తామని ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తుందా అని అంటే కూడా ఎక్కడ లేదు. విత్ రిగార్డ్ టు పేమెంట్ ఆఫ్ పెండింగ్ బిల్స్ ఆర్ కన్సర్న్, నిజంగానే చాలా కాలం నుంచి చిన్న కాంట్రాక్టర్స్ ఉంటారు, సర్పంచులు ఉన్నారు, గ్రామ స్థాయిలో పనులు చేసుకొని ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. నిజంగా వాళ్ళందరూ దిక్కుదోచని పరిస్థితిలో నిస్సాయ స్థితికి నెట్టే. సరే, కమిషన్ అంటే బహిరంగంగా కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు, ఇంత పర్సంటేజ్ ఇస్తే బిల్లులు అవుతున్నాయని, మేము ఆ పర్సంటేజ్ మేము ఇచ్చి చేయించుకున్నామని. ఇది అందరికీ బహిరంగ ఓపెన్ సీక్రెట్ అయింది. వాళ్ళు కమిషన్ తీసుకొని బిల్లులు చెల్లిస్తున్నారు అనేటువంటిది ఇది బహిరంగ రహస్యమే. అంటే ఇవాళ గవర్నర్ ప్రసంగంలో చెప్పిన అంశాలన్నీ బట్టి చూస్తే మరి ఒక ప్రణాళికాబద్ధంగా ఏమైనా ముందుకు పోయే ఆశ అయితే, హోప్ అయితే కనిపించట్లేదు. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఎట్లా అర్థం చేసుకోవాలి గవర్నర్ ప్రసంగాన్ని ఇవాళ? ప్రభుత్వాలకు సరే పరిపాలన చేస్తున్నటువంటి క్రమంలో కొద్దిగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు తలెత్తడం అనేటువంటిది ఏ ప్రభుత్వానికైనా సర్వసాధారణమే. కానీ ఉన్న పరిస్థితిని అసెస్ చేసుకొని ఏది చేయగలుగుతామో ఏది చేయలేము అనేటువంటిది ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి వాళ్ళు చెప్పి మేము ఇది చేయగలుగుతాము ఇది చేయలేమని చెప్తే బాగుండదు. కానీ ఆ కోణంలో, ఆ యాంగిల్లో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నట్టు ఎక్కడ కనపడటం లేదు. అంటే ఒక ప్రజా ప్రయోజనార్థము తెలంగాణ ప్రజల మీద ఎట్లాగూ ఈ కాంగ్రెస్కి ప్రేమ లేదనే విషయం చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకంటే వనరులన్నీ కూడా తరలిపోతున్నా, దోచుకుపోతున్నా, ఏం చేసినా కూడా ఎక్కడ కూడా స్పందించే పరిస్థితులు, దాఖలాలు కనిపించట్లేదు. అంటే ఈ కాంగ్రెస్ వ్యవహార శైలి ఇక ముందు కూడా ఇట్లానే ఉంటుంది అని ఒక సంకేతాలు అందుతున్నాయని భావించాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ఇట్లానే అబద్ధాలు చెప్తాము, ఇక ముందు కూడా ఇట్లానే అబద్ధాలు చెప్తాము, రైతులు చచ్చిపోయినా పట్టించుకోము, అనేక వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డా రోడ్ల మీదకి వచ్చినా పట్టించుకోము, ఆందోళన చేస్తే మేము అరెస్టులు చేస్తాము, వాళ్ళ నోళ్లు మూయిస్తాం తప్ప పరిష్కారానికి ఒక అడుగు ముందుకు వేయము అనే సంకేతాలే కనిపిస్తున్నాయా? ఆ దిశగా ప్రభుత్వానికి, ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకునేటువంటి దిశగా ఈ ప్రభుత్వం ప్రయాణమే అడుగులే వేయటం లేదు. ఆ దిశగా వాళ్ళ నిర్ణయాలు లేవు, ప్రయాణం కూడా సాగటం లేదు. దీన్ని ప్రజలు కూడా గమనించినారు, ప్రజలు గుర్తించినారు. ఈ ప్రభుత్వ వైఫల్యాలను, వీరు చెప్తున్నటువంటి అబద్ధ మాటలను, అసత్య ప్రచారాలను, ఏదైతే ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చినటువంటి ఆచరణ సాధ్యంగా అన్నటువంటి హామీలను మొత్తం ప్రజలు ఇప్పుడు అసెస్ చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం వల్ల ఈ రైతాంగానికి కానీ ఈ ప్రజలకు కానీ న్యాయం జరగదు, మేలు జరగదు అనేటువంటి నిర్ణయంలో తెలంగాణ సమాజం ఉన్నది. ఓకే, అంటే
గవర్నర్ ప్రసంగంలో చెప్పిన మాటల్లో కొన్ని అబద్ధాలు, కొన్ని అర్ధ సత్యాలను మాట్లాడుకుంటే కొన్ని పచ్చి అబద్ధాలు ఉన్నాయని కూడా చర్చ నడుస్తుంది. కోటిరెడ్డి గారు, ఈ ప్రభుత్వ వ్యవహార శైలి ఎట్లా ఉందంటే ఏదైనా నష్టం జరిగితే, ఏదైనా తప్పు జరిగితే గత ప్రభుత్వం మీద దూసేయాలి, ఏదైనా కొంత ముందుకెళ్తున్న పరిస్థితి ఉంటే అన్ని తమ ఖాతాలో వేసుకోవాలనే సిచ్యువేషనే అదే వ్యవహార శైలితో వెళ్తున్నారు. ఇవాళ గవర్నర్ ప్రసంగంలో కూడా రైతు వేదికలు ఏర్పాటు చేసినాము అని చెప్పుకున్నారు. బోనస్ మొత్తం అన్ని ఇచ్చేసినామని, బోనస్ అందరికి ఇచ్చేసినామని చెప్పుకున్నారు. ముఖ్యంగా ప్రధానంగా చర్చ జరిగింది ఏంటంటే బతుకమ్మ చీరలకు సంబంధించి. సో రాష్ట్రం వచ్చిన తర్వాత నుంచి కూడా తెలంగాణలో మహిళలు దాని బతుకమ్మ పండుగ అంటే నిజంగా పండుగలా సెలబ్రేట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకేదో మాయ మాటలు చెప్పి ఇంకేదో మాటలు చెప్పినారు. కానీ ఎక్కడ చీరలు అందని పరిస్థితి, కనీసం రెడీ కూడా చేయించని పరిస్థితి. కానీ గవర్నర్ ప్రసంగంలో ఇవాళ ఈ మహిళలకి రెండు బతుకమ్మ చీరలు ఇచ్చినామని చెప్పేసి చెప్పుకున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఈ తెలంగాణ సమాజంలో బతుకమ్మ పండుగ ఒక పెద్ద ఇంపార్టెన్స్ ఉన్నది. సరే, మన కల్చర్ను, మన సంప్రదాయాలను గౌరవించాలి. ఏ ఆడబిడ్డ కూడా సంతోషపడే రోజున నాకు కొత్త చీర లేదు, ఇబ్బంది పడకూడదు, ఆ ఆలోచన కూడా రానియకూడదు అనేటువంటి ఒక సదుద్దేశంతో తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులందరికీ తప్పకుండా బతుకమ్మ సందర్భంగా చీరలను అందించినటువంటి పరిస్థితి చూసినాం. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఇప్పుడు కూడా బతుకమ్మ చీరల ప్రస్తావన కానీ పంపిణీ చేయడం కానీ జరగలేదు. ఏదో మొన్న బతుకమ్మ ముందు ఏదో మేము తయారు చేస్తున్నాం, ఇస్తాం, లేకపోతే డబ్బులు పంపిస్తామని చెప్పి ఏదో మాటలు చెప్పినారు తప్ప ఎక్కడ కూడా అవి ఆచరణకు నోచుకోలేదు, అమలు చేయలేకపోయినారు. ఇంకేదో అడిగినారు. ఎస్, రైతు వేదికలకు సంబంధించి రైతు వేదికలను 500 పైచులకు రైతు వేదికల్ని ఈ రాష్ట్రంలో కట్టినారు. మేము అందుబాటులో తీసుకొచ్చినాం. రైతాంగం దాన్ని వినియోగించుకుంటాం. హూ కన్స్ట్రక్టెడ్ ఆల్ దీస్ more than 500 రైతు వేదికాస్? గత ప్రభుత్వం నిర్మాణం చేసింది. గత ప్రభుత్వానికి ఆలోచన వచ్చింది. మీ తెలివితేటలకు రైతు వేదికలు కట్టాలనేటువంటి ఆలోచన కూడా మీకు రాదు. మీకు అంత జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కూడా కాదు. అందరికీ సంఘాలు ఉన్నాయి, కానీ రైతులు అమాయకంగా ఉన్నారు. 6 గాలం కష్టం చేసి ఒక దగ్గర సమావేశమై వాళ్ళ సమస్యలను మాట్లాడుకోలేనటువంటి స్థితిలో రైతాంగం ఉన్నది. ఏదన్నా ఒక కంపెనీ, ఒక ఇండస్ట్రీ ఉంటే వాడు ప్రొడక్ట్ చేసేటువంటి ఆ వస్తువుకు వాళ్ళు ధర నిర్ణయించేటువంటి ఉన్న ఈ రోజుల్లో రైతులు పండించినటువంటి పంటకు ఏం ధర అనేటువంటిది బయట వాళ్ళు నిర్ణయిస్తే అమ్ముకునేటువంటి పరిస్థితి ఉన్నది. రైతులలో అవగాహన పెంచాలి, రైతులలో చైతన్యం రావాలి, అంటే రైతులను సంఘటితం చేయాలి. వారంతా ఒక దగ్గర ఉండి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంది, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను ఏ విధంగా సాధించుకోవాలి, దానికి ఒక వేదిక కావాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఒక కేసీఆర్ గారు, వారు స్వయంగా రైతు కాబట్టి వ్యవసాయ రంగం మీద వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవాన్ని రంగరించుకొని రైతాంగాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో రైతుకు వేదికలు అనేటువంటి ఆలోచన కేసీఆర్ గారు చేసింది. వారు దాదాపు అన్ని వారే పూర్తి చేసినారు. వారు రైతులకు అందుబాటులో తెచ్చినారు. అలా కార్యక్రమాలు గత ప్రభుత్వంలో నడిచినాయి. వీళ్ళు రైతు వేదిక గురించి మాట్లాడేటువంటి అర్హత ఈ ప్రభుత్వానికి లేదనేటువంటిది నా అభిప్రాయం. పోగా రైతు వేదికలను గుర్తు చేయడంలో సరే సంతోషిస్తాం, స్వాగతిస్తాం. కానీ గవర్నర్ గారి ప్రసంగంలో ఈ రైతు వేదికలు ఆలోచన చేసింది కేసీఆర్ గారిని కానీ వారి కాలంలోనే పూర్తయినాయని కానీ ఇక్కడ ప్రసంగంలో చెప్పడంలో వారి విఘ్నత లోపించింది అని మాత్రం నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. సరే, అంటే ఏదున్నా కూడా కేవలం మాటల్లోనే, ప్రకటనల్లోనే, ప్రచారాల్లోనే హామీలు ఉంటాయి. ఖర్చులు అన్నీ కూడా అక్కడే కనిపిస్తాయి, కానీ ఆచరణలో ఎక్కడ కూడా కనిపించట్లేదు. సో ఇవాళ ప్రసంగం అంతా చూసిన నేపథ్యంలో మరి బడ్జెట్ ఎట్లా ఉండబోయే అవకాశాలు ఉన్నాయని అనుకోవాలి. నిజంగా ప్రజలకు ఏమైనా హోప్ పెట్టుకునే పరిస్థితి ఉన్నదా రాష్ట్ర ప్రభుత్వం మీద కనీసం? సరే, అది రేపైతే చూస్తాము. నాకు తెలిసి ప్రజలు ఆశించిన మేరకు ఆ బడ్జెట్ ఉండకపోవచ్చు అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా ఆచరణలో అమలు చేయలేనటువంటి పరిస్థితి. దానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు వీళ్ళ దగ్గర లేవు. కనీస అవగాహన లేకుండా ఆర్థిక స్థితిగతుల మీద ఆ రోజు ఏది నోటికి వస్తే అది మాట చెప్పినారు. ఏం చెప్పినారు? 2,000 రూపాయల పెన్షన్ను మేము 4,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఒక ముసలమ్మకు వస్తే ముసలికి వస్తలేదు పెన్షన్, మేము వస్తే ఇద్దరికి ఇస్తామని చెప్పినారు. వాట్ హ్యాపెన్ నౌ? అసలు దాని గురించి ఆలోచన చేసినటువంటి సందర్భం ఉందా?
ఒక పేద ఇంటి వాడు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఆ కుటుంబానికి ఉన్నటువంటి కష్టం ఎంత ఇబ్బందో గుర్తించినటువంటి కేసీఆర్ గారు ఎస్ ప్రభుత్వ బాధ్యతగా ప్రభుత్వ అధినేతగా ఒక పేద ఇంటి ఆడపిల్ల పెళ్లి అయినప్పుడు 1,00,000 రూపాయల సహాయం అందిద్దామని చెప్పి వారు అందించి ఆ పథకాన్ని కొనసాగిస్తున్న క్రమంలో దాన్ని అధిగమించడానికి మేము తులం బంగారం ఇస్తా ఉన్నాం. ఏమైంది? దాని గురించి ఆలోచించినటువంటి పరిస్థితి ఉందా? లేదు. లేదు. రైతు భరోసాకు ఈ ముఖ్యమంత్రి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుని హోదాలో 2 కార్లకు రైతు బంధు ఏమి, 3 పంటలు కూడా పండిస్తున్నారు రైతులు, 3 పంటలకు ఇవ్వాలి, 3 పంటలకు ఎందుకు ఇయ్యరు మాట్లాడినారు. సరే, నువ్వు ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టింది మేము అధికారంలోకి వస్తే ఎకరానికి 7,500 రూపాయలు ఒక కారుకి ఇస్తాను. మరి 3 కార్లా 2 కార్లు అది వారి విచేక్షణకు వదిలి పెడదాం. సరే, 2 కార్లని నిర్ణయానికి వచ్చినా ఏమైంది? వారి యాసంగి కేసీఆర్ గారు జమ చేసి రైతులకు పేమెంట్ చేద్దామన్నటువంటి డబ్బులను అక్కడనే బ్యాంకులలో ఉండి ఏదో మేము ముందస్తుగా పేమెంట్ చేస్తామన్న ఉద్దేశంతో కోర్టు పోయి ఎలక్షన్ కమిషన్ దగ్గర ఒక కంప్లైంట్ ఇచ్చి దాన్ని పేమెంట్ కాకుండా ఆపి అదే డబ్బును ఒక దఫా ఇవ్వగలిగినావు. అది నీ శక్తి. 2వ పంటకు వచ్చేసరికి నువ్వు చేతుల్లో పెట్టినావు. ఇంకొక ఇంకొక అబద్ధం ఏంటంటే రైతు కూలీలకు 12,000 ఇస్తున్నామని కూడా మాట్లాడింది. అసలు ఎక్కడన్నా కనీసం ఎస్ గవర్నర్ వారి ప్రసంగంలో అటు హూ స్టేటెడ్ అది ఎక్కడ ఇచ్చినట్టయితే మాకు ఇంతవరకు గ్రామాలలో ఇదైతే పూర్తి స్థాయిలో జీరో. మేము గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళం, గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళం, రైతు కూలీలు మాకు ప్రతిరోజు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు. మరి ఎక్కడ వాళ్ళ 12,000 రూపాయలు పంచినట్టు కానీ ఇచ్చినట్టు కానీ మాకు ఇలాంటి సమాచారం లేదు. అది కూడా అబద్ధంగానే నేను భావిస్తా ఉన్నా. రైట్. అయితే ప్రధానంగా గవర్నర్ ప్రసంగానికి సంబంధించి సామాన్య ప్రజలు ఏమంటున్నారో వాళ్ళ స్పందనని ఒక్కసారి చూద్దాం. 2,500 ఇస్తాం, అది ఇస్తాం, గర్జానాలు వచ్చినాం, పథకం ఇస్తాం, తులం బంగారు ఇస్తాం అని అప్పుడే కేపించుకుంటేవి. నువ్వు మంచిగా సీట్లో కూర్చున్నావు. ఇప్పుడు మేము ఎండలో వస్తున్నాం. ఇక్కడ మేము ఏడాదికి తినాలి. 12,000 ఇస్తాను. ఏది ₹1 కళ్యాణ లక్ష్మి తులం బంగారం, కళ్యాణ లక్ష్మి ₹1,00,000 అన్నారు. అది ఎవరికి వర్తిస్తుందో ఇంతవరకు ఒక మహిళకు కూడా అది వర్తించలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి మస్తు ఊళ్ళకి వచ్చి హామీలు ఎన్నో ఇచ్చారు. రుణమాఫీ ఒక్కరు చేయలేదు. 2,00,000 రూపాయలు ఇస్తాను, రుణమాఫీ కూడా చేయలేదు. బోనస్ ఇస్తాను, బోనస్ కూడా ఇవ్వలేదు. రైతుకు నష్టం చేసి తప్ప వేయలేదు. నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. నీళ్ళు కావాలి, నీళ్ళు లేవు. ఇప్పుడు శ్రీరామ్ అది కాళేశ్వరం నీళ్లు ఇస్తాను కూడా దానికి అవార్డు అడ్డంకు పెట్టి బంద్ పెట్టి రైతులు ఇచ్చి ఇబ్బంది పెడతారు. ఆనాడు ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి ఈరోజు అధికారంలో ఉన్నాం కదా అని ప్రశ్నించిన వారిపైన ఈరోజు అక్రమ కేసులు పెడుతూ మరి ప్రజలందరూ గమనిస్తున్నారు. 2,500 చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మాకు ఏం చేయలేదు. మాకు ఇండ్లు లేవు. ఇండ్లు లేని వాళ్ళకు మాకు చెంటు భూమి లేదు. చెంటు భూమి లేని వాళ్ళకు మాకు అన్ని ఇల్లు చేస్తున్నాడు. ఏం చేయలేదు. మా పిల్లలు తల్లము రోడ్ల మీద ఉన్నాం. రైట్. కోటిరెడ్డి గారు, ప్రజలు ఏం మాట్లాడినరో చూసినాం. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇదే వ్యవహార శైలితో ఉంటే రాష్ట్ర భవిష్యత్తు ఏంటి అంటే ఏమనుకోవాలి, ఏం మాట్లాడుకోవాలి? ప్రజలకు ఈ ప్రభుత్వం మీద విశ్వాసం సన్నగిల్లింది. సరే, అధికారం ఇచ్చినారు, తప్పు చేసినామని చెప్పి ఇప్పుడు భావిస్తున్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని ఈ ప్రజలు నమ్ముతారని విశ్వసిస్తారనేటువంటిది ఏం లేదనేది తేట తెల్లమవుతుంది వాళ్ళు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలలో. రైట్. అల్టిమేట్గా ఏదేమైనా కూడా ఇవాళ గవర్నర్ ప్రసంగంలో చెప్పినవన్నీ కూడా అబద్ధాలనే విషయం తేటతెల్లమైపోతుంది. ప్రజల మాటల్లో కూడా అది స్పష్టమవుతుంది. ఇప్పటి వరకు అబద్ధాలు చెప్తా ఉన్నారు, చూస్తూ వచ్చినాం. కానీ ఇక ముందు ఇట్లానే అబద్ధాలు చెప్తూ కాలయాపన చేస్తే చూస్తూ సహించేది లేదు అనే సంకేతాన్ని మాత్రం ప్రజలు ఇస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ కోటిరెడ్డి గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే